గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఒక 15 మినిట్స్ నుంచి మాట్లాడుతున్నాను అనమాట. సీరియల్లోనే నవ్విస్తారు, కొంచెం సీరియస్గా అలా ఇలా అనుకుంటాం, కానీ బయట చాలా ఫన్నీగా ఉన్నారు. చాలా ఇంటెలిజెంట్ ఫెలో అని చెప్పుకోవచ్చు అలా కూడా. కాకపోతే ఆయన క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మీ అందరికీ శివగా తెలుసు, ఇంకొంతమందికి ఇంకెలానో తెలుసు, నాకైతే బాలుగారిలానే తెలుసు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఆన్ స్క్రీన్ చూసే మనిషికి, ఆఫ్ స్క్రీన్ చూసే మనిషికి అసలు సంబంధమే ఉండదు. అలాంటి వాళ్ళలో మన బాలుగారు ఒకరనమాట. అలియాస్ శివ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఏ సీరియల్ నుంచి ఉన్నారు, ఏ సీరియల్స్లో ఉన్నారు, ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అడగరేమో అనుకుంటున్నా, అడిగేశారు. మీరు అడిగినప్పుడు తప్పదు కదండి. తప్పదని అడిగారా? లేదండి, అది అంటే నేను మనస్ఫూర్తిగా బాగుండాలనుకుని అడగలేదా మీరు నన్ను? మీరు ఆల్రెడీ బాగున్నారు కదండి. శివ గారు. చెప్పండి. శివ గారు అనాలా, బాలు గారు అనాలా? మీ కంఫర్ట్ అండి, మీరు ఎలా అంటే అలా. అంతేనా? మ్. అంటే బయట మీరు బాలు గారు కదా. ఓకే, బాలు అని పిలవండి, ఫైన్. ఏంటి ఆలోచించారు? ఎక్కువ శివ అని తెలుసానా? శివ అంటే మేఘ సందేశంలో కొంచెం అందరికి పరిచయమే కదా, మీరు అలా పిలుస్తా అనుకున్నాను నేను. ఓకే, బట్ బాలు అయితే మాకు ముందు నుంచి తెలుసు కదా అట్లా. ఓకే అండి, మీ ఇష్టం అండి, మీ కంఫర్ట్. అంతేనా? ఓకే, బాలు గారు, బాలు శివ గారు అని పిలుస్తాను పోనండి. శివ బాలు గారు బాగుంది. 2 సార్లు పలకాల్సి వస్తుందండి అప్పుడు. సో మీరు ఎక్కడి నుంచి, ఐ మీన్ సీరియల్స్లోకి ఎలా వచ్చారు అనకంటే ముందు మీరు ఎక్కడి నుంచి? మాది ప్రాపర్ వచ్చేసి భద్రాచలం అండి. ఓకే. దాని పక్కన సారపాక. అక్కడి నుంచి వచ్చాను నేనైతే. అంత చిన్న విలేజ్ నుంచి సీరియల్స్లోకి యాక్టింగ్ వచ్చారంటే గొప్ప విషయమే. అయ్యో, దయవచ్చండి, అంత దేవుడి దయ, అలా రాసింది వచ్చాను అంతే. అంతేనా? ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా కంప్లీటెడ్ అండి. ఓకే, చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండేనా? అలా ఏం లేదండి. బ్యాక్ బెంచర్? అలా ఏం లేదు. నేను కాలేజ్ టైంలో కూడా బాగా చదివా, ఇలా చెప్పనులే కానీ బాగా ఎంజాయ్ చేశా. బాగా ఎంజాయ్ చేశారు. ఎట్ ఏ టైం అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యేటోండి నేనైతే. ఈవెన్ మా బ్యాచ్ అందరికి కూడా కొంచెం ఆ విషయంలో నాకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. అండ్ కొంచెం కాలేజ్ టైంలో ఎంజాయ్ అయ్యేది ఉంటుందిగా, ఆ విషయంలో కొంచెం కోపం కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే, లెక్చరర్స్కి కోపమా, మీకు మీ ఫ్రెండ్స్కా? ఫ్రెండ్స్కి ఎంజాయ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఈ సార్లు వీళ్ళకైతే ఉంటుంది, బట్ వాళ్ళు ఇప్పుడు ఓకే, మనోడి లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యాడు లిటిల్ బిట్ అనే ఫీలింగ్ అలా వాళ్ళకైతే డెఫినెట్లీ ఉంది. ఓకే. కొన్నిసార్లు ఫోన్ చేసి మాట్లాడతారు, సక్సెస్ అయ్యేవరా, గ్రేట్ రా, ఇదన్నీ అలా అంటారు. అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, మనమేం రాంగ్ వేలో వెళ్ళలేదు, ఓకే అని చెప్పేసి అనిపిస్తుంది. ఓకే, అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ నాన్న బిజినెస్ అండి. లైక్ ఇప్పుడు ఫ్యాన్సీ వ్యాపారం, కూరగాయలు లైక్ అలా ఉంటుంది కదా, అలా షాప్ పెడతారు అమ్మ నాన్న. ఓకే, అమ్మ ఎక్కువ ఇష్టం, నాన్న ఎక్కువ ఇష్టం? ఈ క్వశ్చన్ డిప్లొమాటిక్ క్వశ్చన్ అని తెలుసు నాకు, బట్ స్టిల్. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఎప్పుడు ఇష్టం అండి నాకు. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారులేండి. మరి ఎవరిష్టం అంటే ఏం చెప్తామండి, ఇద్దరు ఇష్టమే నాకైతే. చెప్పలేరా? కొంచెం ఎక్కువ. కొంచెం ఎక్కువ అంటే నాన్న గురించి ఆలోచిస్తే నాన్న అంటే ఎక్కువ అనిపిస్తుంది, అమ్మ గురించి ఆలోచిస్తే అమ్మ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకలా ఆలోచిస్తే ఎక్కువ అనిపించడం? మీరు చెప్పారు కాబట్టి ఆలోచించాల్సి వస్తుంది, లేకపోతే ఆప్షన్ లేదు కదా నాకు. అంతేగా. So అలా. అందరూ బేసిక్ ఒక డైలాగ్ చెప్తారు, ఇద్దరు 2 కళ్ళ లాంటి వాళ్ళు, ఒక కళ్ళు 2 చేతులు ఇవన్నీ ఏందండి. ఈ ఇంటర్వ్యూ మీ అమ్మ నాన్న కూడా చూస్తారు. చూడండి. చూడండి. సో యాక్టింగ్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండిందా, లేకపోతే ఫ్లూక్లో అలా అనుకోకుండా వచ్చేసారా? చాలా మంది ఇంటర్వ్యూలో నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం లైక్ అలా చెప్తా ఉంటారు, బట్ నా జర్నీలో అయితే అది లేదండి. నార్మల్గా చిన్నప్పటి నుంచి అలా ఏం లేదు. అండ్ ఈవెన్ నా లైఫ్ డాన్సర్గా స్టార్ట్ అయిందండి. డాన్సర్గా స్టార్ట్ అయింది. ఒక పాయింట్లో ఏంటంటే నేను ఇండస్ట్రీకి వస్తే నాకే తెలియదు. ఆ డాన్సర్కి కూడా నేను ఈవెన్ కాలేజీలో కానీ 10th క్లాస్ చదివేటప్పుడు కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిలో కూడా పార్టిసిపేట్ చేయలేదు, బికాస్ అంత భయం నాకు. ఓకే, స్టేజ్ ఫియరా? ఫియర్ అని కాదు, అంత ఎందుకు సాహసం అనే ఒపీనియన్ ఉండే. ఓకే, బట్ దసరా, వినాయక చవితి లైక్ అలాంటి వాటి దగ్గర అయితే వేసేవాడిని. ఓకే, అక్కడ ఫ్యాన్స్ లైక్ అలా ఉంటారు కదా, వేసింది ఏది చేసినా అరుస్తూ ఉంటారు, అక్కడ ఓకే, కానీ స్టేజ్ మీద వేయాలని అయితే ఉండేది కాదు. ఓకే.
దూరంగా ఉండేవాళ్ళు ఆ! కొంచెం. అలా ఒక పాయింట్‌లో ఏందనంటే డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్దామని చెప్పేసి మా డాన్స్ మాస్టర్ అశోక్ గారని మాస్టర్ ఉన్నారు. ఓకే. ఆయన దగ్గరికెళ్ళాను. ఇక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డాన్స్ జర్నీ అలా పోతున్న పాయింట్‌లో ఒక పాయింట్‌లో యాక్టర్‌గా ట్రై చేయొచ్చు కదా! డాన్స్ మంచిగా చేస్తున్నావు హ్మ్. ఇలా అన్నారు. అప్పుడు స్టార్ట్ అయిందండి. ఓహ్! జస్ట్ ఒకరంటే అలా ఆ! స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. డాన్స్ అంటే ఇంకోటి ఎందుకు ఇష్టం అంటే మా బాబాయ్ వాళ్ళు చాలా బాగా ఏస్తారు డాన్స్. హుహు. వాళ్ళకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఒకప్పుడు. ఓకే. వాళ్ళు డాన్స్ చూసినప్పుడు నాకు కూడా ఎయ్యాలి అలా అనిపిచ్చేది. హ్మ్. ఈవెన్ మా చిన్ని బాబాయ్ అనే ఒకాయన ఉంటారు. ఆయన పేరు అలా పిలుసుకుంటాం మేము. ఓకే. ఆయన నేను కొంచెం సిమిలర్‌గా ఉంటాం. చాలా దగ్గరగా ఉంటాం. హ్మ్. సో, ఆయన డాన్స్ స్టైల్ చాలా బావుంటది. నేనేసినప్పుడు ఆయనతో కంపేర్ చేయటం నాకు ఓహ్! ఇంత బావుందా? సో, నాకు కూడా తెలవదు. ఓకే. ఎఫర్ట్స్ పెట్టుకుంటా ఇక్కడి దాకా వచ్చానండి. అంతేనా? బట్ యాక్టింగ్‌లోకెళ్ళాలనుకోగానే ఛాన్సెస్ అయితే రావు గదా! ఎలా ఆహ్, వచ్చింది మీకసలు 'మేఘ సందేశం' గాని? మేఘ సందేశం అని కాదండి. స్టార్టింగ్ నా జర్నీ వచ్చేసి హ్మ్. తెలుసో తెలియక ఇండస్ట్రీకెళ్ళాలనే థాట్ అయితే స్టార్ట్ అయింది మైండ్‌లో. ఓకే. ఒక పర్టిక్యులర్ టైంలో నేనేం చేసేదానంటే, ఇప్పుడు మనం బాధలుంటే వాట్సాప్ స్టేటస్ పెడతాం హ్మ్. గదండీ! హ్మ్. హ్మ్. సో, నేనట్లా ఇండస్ట్రీ గురించి స్టేటస్ పెడుతుండే. ఓహ్! ఊకే. ఓకే. ఊకే పెడుతుంటే ఒకన్న చాలా క్లోజ్ ప్రసాద్ అన్న అని. హ్మ్. అన్న ఒకసారి మీట్ అవుదాంరా అని జెప్పేసి పిలిచాడనమాట. ఓకే. పిలిసి ఏం జెప్పాడనంటే, "నువ్వు నాకేం ఆన్సర్ జెప్పకు. నువ్వు ఇండస్ట్రీ అంటే ఇష్టమని జెప్తున్నావు. హ్మ్. దాని గురించి నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టావు. ఓకే. ఆహ్, నిన్ను నువ్వు క్వెషన్ ఏసుకో" అనండు. హ్మ్. ఈ అన్నేంది పిలిసి 2 మాటలు మాట్లాడి ఎళ్ళిపోయిండు. ఈయనిష్టం అని జెప్పేసి నేను మనసులో అనుకున్నలా. హ్మ్. కట్ జేస్తే ఒక పాయింట్‌లో 'బిగ్ బాస్' జూస్తున్నానండి నేను. ఓకే. సోహెల్ గారి జర్నీ వస్తుంది. హ్మ్. నాకిది తప్ప ఏం రాదు సార్. నా లైఫ్ ఇదని జెప్పేసి ఒక పాయింట్‌లో అవునవును. అవును. మాట్లాడతారు. హ్మ్. ఎందుకో నన్ను నేనక్కడ చూసుకున్నట్టు అనిపిచ్చింది. ఓహ్! అంటే నేనేం జేయలేదనంటే ఇదేనేమో రీజన్. మనం స్టార్ట్ జేయాలిగా ఎఫర్ట్స్ పెట్టాలిగా అని జెప్పేసి పర్టిక్యులర్‌గా ఇంట్లో అడిగా అప్పుడిగ. హుహు. అడిగి లేదమ్మా నేనింకా ఇండస్ట్రీకెళ్తా. ట్రై జేస్తా ఏదోకటి. అది వస్తదో రాదో అట్‌లీస్ట్ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది గదా లైఫ్‌లో. హ్మ్. ఒకళ్ళు అయితేనేమో అయితాం. లేకపోతే ఓకేరా ఇండస్ట్రీ చాలా పెద్దది. మనం ఏం జేయలేము. హ్మ్. మన వల్ల కాదనే సెన్స్‌లో హ్యాపీగా ఉండొచ్చు కదండీ లైఫ్ లాంగ్ ఏ వర్క్ ఆ! చేసినా. ఆ వేలో నేను ఆలోచించి ఇండస్ట్రీకి రావటం కానీ మొదలైంది. అమ్మ, నాన్న వాళ్ళకంటే మిడిల్ క్లాస్‌లో ఏదైనా ఒక జాబ్ జేసుకొని సెటిల్ అవ్వమనే ఉంటారు పేరెంట్స్ అవునా? బేసిక్‌గా. నేను ఇండస్ట్రీకెళ్తా, యాక్టింగ్ జేస్తా అంటే హ్మ్. అసలు ఒప్పుకునే పేరెంట్స్ చాలా తక్కువ గదా! ముందు వాళ్ళకి భయం ఉంటది పాపం ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం పక్కన పెడితే. ఆహ్, దీనికి ఎలా చెప్పాలంటే మా నాన్నగారికి చిరంజీవి గారంటే చాలా ఇష్టమండి. ఓకే. మా తాతయ్య ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గార్డ్. హ్మ్. మా తాతయ్య సాలరీ వస్తే చేయకుండా ఒక 2, 3 టైమ్స్ చిరంజీవి గారిని చూడటానికి అసలు వితౌట్ ప్లాన్‌తో హైదరాబాద్ వచ్చేవాళ్ళంట. ఓహ్! ఆ అమౌంట్ అయిపోయినప్పుడు ఎలాగోలా ఇంటికెళ్ళిపోయేటోళ్ళు. హ్మ్. హ్మ్. సో, మా నాన్నకి దానివల్ల ఇష్టమో మరి ఏంటో తెలవదు గానీ, ఒక పాయింట్‌లో మా నాన్నగారు గూడా ఒప్పుకున్నారు. ఓకేరా అని జెప్పేసి. యాక్టింగ్‌లోకి ఆహా! వెళ్తే నా కొడుకుని గూడా చూసుకోవచ్చు కదా! చూసుకోవచ్చు గదా! అని. హుహు. అండ్ మా నాన్న డ్రీమ్ అంట. అంటే డ్రీమ్ అంటే హ్మ్, ఒక సామాన్యుడికి ఒక హీరోని చూడడం అనే అంతకు మించిన హ్మ్. అప్పట్లో అలా ఉండేది గదా! ఉండేదండి. చిరంజీవి గారంటే పిచ్చి ఇంక బట్టలు చింపుకొనైనా అవునవునవును. ఆయన చూడడానికెళ్ళేవారు. ఈవెన్ అవును. నాకప్పుడేం తెలవదు గదండీ. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు ఏ జనరేషన్‌కో ఆ హీరో ఉంటరు. అవును. నాకిప్పుడు రీసెంట్‌గా ఒక యాక్టర్ అయ్యాక ఒకప్పుడు సినిమాని సినిమాలా జూసేటోడిని. లైక్ ఎలా అంటే ఒక ఏడుస్తుండు. హ్మ్. ఇప్పుడు ఒక యాక్టర్ అయ్యాక ఆ సెన్స్ ఎలా పెట్టుకుంటుండు, ఆ హ్మ్. ఎమోషన్ ఎలా క్యారీ చేస్తున్నారు, ఆ షివరింగ్ ఎలా వస్తుంది బాడీలో, ఆ బ్రీత్ తీసుకునే విధానం ఇయన్నీ చూసాక, ఒరేయ్! ఇంత పెద్ద యాక్టర్‌లారా మనం ఇన్ని రోజులు మిస్ అయింది. ఇందుకేనా వీళ్ళు హ్మ్. మెగాస్టార్‌లయ్యారు. హ్మ్. లేకపోతే నేచురల్ స్టార్ 'నాని' గారు గాని, హ్మ్. 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 వీళ్ళందరూ యాక్టింగ్ చూస్తుంటే నాకు లిటరల్లీ గూస్ బంప్స్ అండి రీసెంట్ టైమ్స్‌లో. హ్మ్. హ్మ్. అందుక్ అంటే హ్మ్. మనం మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళని చాలా నార్మల్‌గా చూస్తాం. ఆ! ఏడ్చారు, ఆ! నవ్వారు, ఏమైంది ఒక అయిపోయిందని. ఎమోషన్‌లో ఎళ్ళిపోతాం. అవును. బట్ ఒక యాక్టర్‌గానే దాంట్లో ఉన్న డెప్త్ అర్థమైద్ది. అదే. 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 కొన్ని సార్లు చాలా మంది యాక్టర్‌లకి డైలాగ్స్ ఉండవండి. హ్మ్. పెద్ద పెద్ద యాక్టర్‌లైనా హ్మ్. అవును. వాళ్ళు సస్టైన్ చేసే విధానం, ఆ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అండి అదైతే. ఓకే. అదైతే నేర్చుకుంటాను రీసెంట్‌గా. అది ఎక్కడి దాకా నేర్చుకున్నానో తెలవదు గానీ, ఓకే. అది చూసి చాలా హ్యాపీ అనిపిస్తది. హ్మ్. సో, అలా ఆ డ్రీమ్ గురించి మీ నాన్నతో చెప్తే ఆయనకు గూడా అలా ఒక డ్రీమ్ ఉండింది కాబట్టి స్టార్టింగ్‌లో నాన్నకి నచ్చదు. ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళు కూడా డాన్స్ అది ఇది అని చెప్పి హ్మ్. కొంచెం కెరియర్‌ని హ్మ్. సైడ్ ట్రాక్ ఎక్కారు గదా! ఓకే. సో, అలా అనుకున్నారు. బట్ ఒక పాయింట్‌లో ఒప్పుకున్నారు. హ్మ్. ఎళ్ళు చెయ్యి హ్మ్. ఏదో ఒకటి ఆ! ట్రై అలా. చెయ్యి ముందు చూద్దాం హ్మ్. అన్నట్టు. అలా. అమ్మ? అమ్మ ఫస్ట్ నుంచి నాకు ఇగ అమ్మ నేను వేరు గాదండి ఒక పాయింట్‌లో. హ్మ్. నేనేది జెప్పినా మా అమ్మకి ఓకే. వీడేదైనా జేస్తాడు. ఓకే. వీడు చెయ్యగలడు. ఫస్టు మా అమ్మకున్నంత నమ్మకం నాకు గూడా ఉండదు ఒక్కొక్కసారి. సో, అలా. నా కొడుకు ఏం చేసినా ఆ! చేస్తాడు, చేస్తాడు సాధిస్తాడు. హ్మ్. అనే ఉంటది మమ్మీకి. మీరొక్కరేనా? అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య ఉన్నారా? హ్మ్. అన్నయ్య?
అన్నయ్యకి కూడా ఇండస్ట్రీ అంటే ఇష్టం. బట్ ఒక పాయింట్‌లో అన్నయ్య రాలేకపోయారు ఇండస్ట్రీకి. హ్మ్. సో అక్కడి నుంచి ఇలా దైవేచ్ఛ ఆయన అనుకున్నాడు మీరు వచ్చేసారు. అంతే.